ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం అని కాకుండా ఏ సీజన్‌లోనైనా ఈ ఉసిరికాయలు మనకి కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ సీజన్‌లో ఎండాకాలంలో ఏంటంటే కొంచెం నాటుకాయలైతే ఉంటాయి. ఇప్పుడు నేను ఒక డబ్బా కాయల్ని ఒక డబ్బా అయిపోయంగానే పచ్చడి అయిపోంగానే మళ్ళీ ఇంకో డబ్బా కాయలు తెచ్చి అప్పుడప్పుడు పడుతూ ఉంటాను. ఇప్పుడు వీటిని కడిగి శుభ్రంగా తుడిచి ఆయిల్‌లో వేయించుకోవాలనమాట. మొత్తం ఈవెన్‌గా బ్రౌన్ మరీ ఎర్రగా వేయించకుండా కుక్ అయ్యే విధంగా మొత్తం ఇలా చుట్టూతో కదుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం వేగినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కదుపుతూ ఉండాలండి. ఉసిరికాయ చుట్టూతో ఏగాలన్నమాట. ఇలాగ మనం గరిటెతో ప్రెస్ చేస్తే మెత్తబడిపోవాలన్నమాట. మెత్తగా అయిపోతాయి. గరిటె లోపలికి వెళ్తుంది. ఆ విధంగా అయ్యేటట్టు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీటిని కాయ పడంగానే నేను పచ్చడి అయితే పడుతున్నాను. చింతపండు లేకుండా పడుతున్నాను. ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు కాయలన్నీ వేగిపోయినాయి. ఇలా చూసారా మొత్తం వడిలిపోయినాయి అనమాట, విచ్చిలిపోయినాయి. అలా వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో వేడి చేసుకొని కొంచెం ఆవాలు, ఒక 2 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఇంగు కంపల్సరీ అండి. ఎందుకంటే ఉసిరికాయ పులుపు పచ్చడి కదా, ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం వేయించిన మెంతులును ఆవాలు ఇలా దంచుకోవాలన్నమాట. అప్పటికప్పుడు దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపు చల్లారిపోయిన తర్వాత ఉసిరికాయలు సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు, అలానే ఇప్పుడు మనం దంచాం కదా, ఆ దంచిన ఆవుపిండి, మెంతిపిండి కూడా వేసుకొని కలిసే విధంగా కలుపుకొని ఇలాగా ఈ ఆల్రెడీ మనం వేయించిన ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవి కూడా వీటిల్లో కలుపుకోవాలన్నమాట. వీటికి నేను ఒక 2 నిమ్మకాయలు అయితే నిమ్మరసం పిండానండి లాస్ట్లో. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు ఈ ఉసిరికాయలు కూడా ఇందులో వేసుకోవాలి. ఉసిరికాయలు చూసారా ఎంత చక్కగా విచ్చులున్నాయో. మీకు కావాలి అనుకుంటే గింజలు తీసుకొని రెమ్మల్లాగా వేసుకోవచ్చు ఉసిరికాయలని. కాయపడాన్ని కావాలన్నా ఇలా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని వీటికి సరిపడా నిమ్మరసం అయితే పిండుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొలతలు ఏం చెప్పట్లేదండి. ఒక డబ్బా కాయలు అంటే ఒక 1/2 kg అనుకుంటా, దానికి సరిపడా ఒక 2 నిమ్మకాయలు అయితే పిండానండి, మీడియం సైజువి. ఒక 2 రోజులు ఊరిన తర్వాత పచ్చడి అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని గాజు సీసాలో పెట్టుకోవటమే. చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. దీనికి పెద్ద ప్రాసెస్ ఏమీ అవసరం లేదు. చింతపండు ఉడకపెట్టి గుజ్జు తీయాల్సిన పని లేదు. చాలా టేస్ట్గా, హెల్తీగా ఇలా మీరు చేసి పెట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.